హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసాను మరో సమస్య మరియు దాని పరిష్కారంతో. ఇంకా ఈ వారం మనం సమస్యలోకి వెళ్తే జెన్‌జీ, జెన్‌జీ కిడ్స్ వీళ్ళు పడ్డ డిప్రెషన్ అంతా ఇంతా కాదు లైఫ్‌ని లీడ్ చేయడంలో. వీళ్ళు చాలా రకాల డిప్రెషన్‌లకి లోనవుతున్నారు. అయితే వీళ్ళు బయటపడడానికి అలాగే వీళ్ళని రాంగ్ గైడెన్స్ చేస్తున్న ఒక 7 పాయింట్లు, అలాగే వేటి గురించి ఆలోచించాలి, వేటి గురించి ఆలోచించొద్దు అనే విషయాలు 7 పాయింట్లు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే వాటికి సొల్యూషన్స్ కనిపెడదాం. ఇంకా ఫస్ట్ ప్రాబ్లం ఫర్ జెన్‌జీస్, స్టాప్ ట్రైయింగ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్. ప్రతి ఒక్కరు సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కువైపోయి, యూట్యూబ్ వీడియోలు ఎక్కువైపోయి, అలాగే ఐ విల్ ఫైండ్ మై సెల్ఫ్, ఐ విల్ ఫైండ్ మై సోల్ అనుకుంటూ చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. యాక్చువల్గా జెన్‌జీ కిడ్స్ ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఒక ఆబ్జెక్ట్ కాదు, మీరు దేనికి పనికొస్తారు అని తెలుసుకోవడానికి. జనాలు అనేవారు లేదా మనుషులు అనేవారు ఎప్పుడు ఎలా తయారవుతారు అంటే, వాళ్ళు ప్రాసెస్ నుంచి బిల్డ్ అవుతారు. మన మెయిన్ ప్రాబ్లం, ఈ జనరేషన్లో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనమంతా మనల్ని కోల్పోయాం. మనమంతా ఎలా కోల్పోతున్నామంటే, మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో దాన్నే ఎక్కువ వెలిగిస్తున్నాం. కానీ మనం ఎప్పుడు కూడా ఫీలింగ్స్కి ఎక్కువ విలువనివ్వకుండా యాక్ట్ మీద మనం ఎప్పుడైతే ఫోకస్గా ఉంటామో ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడగలుగుతాం. ఎప్పుడైతే మనం ఒక సమస్య వచ్చినప్పుడల్లా యాక్టింగ్ అనేది యానిమేటెడ్గా ఉంటుందో అప్పుడు మనం ఆటోమేటిక్గా వీ కెన్ ఫైండ్ అవర్ సెల్ఫ్ అనమాట. ఇంకా రెండో పాయింట్, ఓల్డ్ డ్రీమ్స్ డోంట్ వర్క్ ఎనీమోర్. అంటే మన తాతలకి తండ్రులకి ఉన్న కళలు ఏవైతే ఉన్నాయో అవి మనకి పనికి రావు. ఎస్, జెన్‌జీ కంటే ముందున్న వాళ్ళని మిలీనియల్స్ అంటారు, మిలియన్స్ కంటే ముందున్న వాళ్ళని జెనెక్స్ అంటారు, జెనెక్స్ కంటే ముందున్న వాళ్ళని 90s అంటారు, 90s కంటే ముందున్న వాళ్ళని 80s బ్యాచ్ అంటారు. సో వీళ్ళందరిది కూడా జనరేషనల్ వైజ్గా కోరికలు అనేవి మారుతూ వచ్చాయి. ఫస్ట్ మన ముత్తాతల కోరిక కేవలం 3 పూటల తిండి దొరికితే చాలు అనుకునేవారు. మన తల్లిదండ్రుల యొక్క కోరిక ఒక మంచి ఉద్యోగము, ఇల్లు, పిల్లలు ఇవి ఉంటే చాలు అనుకున్నారు. ఇప్పుడు జెన్‌జీ ఏదైతే ఉందో, జెన్‌జీకి ఫ్యామిలీ, స్టెబిలిటీ, హౌస్ ఇవి ఖచ్చితంగా మీ యొక్క గోల్స్ మాత్రం కాదు. ఇవన్నీ కూడా కేవలం సోషల్ టెంప్లెట్స్ మాత్రమే. ఆ సోషల్ టెంప్లెట్స్ మన మీద అమ్ముతున్నారు. ఈ సోషల్ టెంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీ జీవితానికి ఖచ్చితంగా వెలుగునివ్వవు. ఏవి? పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు, ఉద్యోగం, ఇల్లు, సొంత ఇల్లు ఇలాంటివి ఖచ్చితంగా మిమ్మల్ని సంతోషపరచవు. మీరు వాటిని ఆబ్లిగేషన్ తోటి చేయకండి. మీరు చేస్తున్న పనిలో ఆటోమేటిక్గా వస్తే తీసుకోండి. కేవలం వాటి కోసం మాత్రమే పరిగెత్తారంటే మాత్రం సోషల్ స్టిగ్మాలో పడి, సోషల్ టెంప్లెట్లో ఇరుక్కొని మీరు ఈఎంఐల పాలు మరియు అప్పుల పాలు మరియు రెస్పాన్సిబిలిటీస్తో మీ జీవితాన్ని మీరు హ్యాపీనెస్ కోల్పోతారు. ఇంకా మూడో పాయింట్, జెన్‌జీలు అందరూ కూడా టైర్డ్గా కనబడుతున్నారు. దీని అర్థం మీరు వీక్గా ఉన్నట్టు కాదు. ఎందుకు జెన్‌జీలు చాలా టైర్డ్గా కనబడుతున్నారు, ఎందుకు వీళ్ళు బర్న్అవుట్ అయిపోతున్నారు? దీనికి తల్లిదండ్రులు ఇచ్చే ఒకే ఒక ఆన్సర్, బ్లూ స్క్రీన్ ఎక్కువగా చూడడం, లేదు అని అంటే ఒకే దగ్గర కూర్చోవడం, లేదంటే సైకలాజికల్గా ప్రాబ్లం అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ జెన్‌జీలు నిజానికి టైర్డ్గా, వీక్గా అయిపోవడానికి కారణం ఒక ఫాస్ట్ ఫంక్షనింగ్ బ్రెయిన్ అండ్ అడ్రినలిన్ రష్. ఇది ఎలా జరుగుతుంది అంటే, మీ బ్రెయిన్ అడ్రినలిన్ రష్ అనేది 15 సంవత్సరాలకు రావాల్సిన అడ్రినలిన్ రష్ అనేది మీరు కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో మీరు చేసే పనుల ద్వారా, అలాగే మీరు పొందుతున్న స్ట్రెస్ ద్వారా మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఫాస్ట్గా పనిచేయడం జరుగుతుంది. ఇలా పనిచేసినప్పుడు బ్రెయిన్కి పాజ్ కావాలి అనిపిస్తుంది. అయితే మీరు ఆ టైంలో తప్పుగా తీసుకుంటున్న విషయాలు ఏంటంటే కెఫైన్ లేదా నికోటిన్. వీటికి దూరంగా ఉంటే టైర్డ్నెస్ అనేది దూరం చేసుకోవచ్చు. సో టైర్డ్నెస్కి మెయిన్ రీజన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోన్స్ అనేవి జెన్‌జీని చాలా వీక్గా కనబడేలా చేస్తున్నాయి. కానీ నిజానికి మీరు వీక్ కాదు, హార్మోన్స్ మీద ఫోకస్గా ఉండడం. ఇంకా ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి జెన్‌జీకి నాట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు మేక్ మనీ. జెన్‌జీ ఆలోచించే ప్రతి అడుగు, జెన్‌జీ వేసే ప్రతి మాట, ప్రతి పని అన్నీ డబ్బు 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 అని, డబ్బు ఎర్న్ చేయకపోతే అసలు వీడు మనిషే కాదు అనే విధంగా జెన్‌జీని డ్రైవ్ చేయడం జరుగుతుంది. అలాగే వరల్డ్ కూడా అనంతమైన డబ్బు అనే సంపదతో తులతూగుతూ అత్యంత బెస్ట్ షేప్లో ఇప్పుడు వరల్డ్ అనేది ఉంది. ఎందుకంటే ఈ వరల్డ్ ఇప్పటిదాకా ఎప్పుడు చూడని ఫస్ట్ టైం $1 ట్రిలియన్ ఇండివిజువల్ వెల్త్ అనేది ఒక మనిషి సంపాదించగలుగుతున్నాడు. అలాగే ఇండివిజువల్ $2 ట్రిలియన్, $3 ట్రిలియన్ అంటే కొన్ని దేశాల సంపదను కేవలం ఒకే ఒక కార్పొరేట్ కంపెనీ కూడా పొందగలుగుతుంది. ఒక దేశానికి ఉండే సంపద కార్పొరేట్ కంపెనీలు కూడా చూడడం జరుగుతుంది. కార్పొరేట్ కంపెనీలు కూడా సైన్యాన్ని పెంచుకోవడం జరిగింది. సో జెన్‌జీలు చేస్తున్న మొదటి తప్పు ఏంటంటే, వారి యొక్క ప్రతి హాబీ కూడా బిజినెస్కి బెనిఫిట్ అయ్యేలాగా ఉండాలి అని చెప్పి ప్రతి పనికిమాలిన పని కూడా హాబీ ద్వారా కూడా డబ్బులు సంపాదించాలి. ఈ హాబీ నేర్చుకున్నామంటే ఆ హాబీ ద్వారా ఖచ్చితంగా డబ్బులు రావాల్సిందే అనే మైండ్ సెట్తో ఉంటున్నారు.
సమ్టైమ్స్ పెయింటింగ్. అలాగే చిన్న చిన్న పనులు చేయడం అనేది జెన్జీ డబ్బులు రాకపోతే అదొక లేజినెస్ అనే స్టిగ్మాని మైండ్ సెట్ని పెడుతున్నారు. నిజానికి హాబీ అనేది ఒక థెరపీ. ఆ థెరపీ అనే విషయాన్ని మర్చిపోతున్నారు. అలాగే లైఫ్ అంటే కేవలం ఎఫిషియన్సీ మాత్రమే అనుకుంటున్నారు. ఎఫిషియన్సీ మీన్స్ పిక్చర్ పర్ఫెక్ట్ ప్రజెంటేషన్. ప్రతిదీ కూడా పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండాలని ఎప్పుడైతే చూస్తున్నారో దాని నుంచి మీరు ఏదో ఒకటి ఆశిస్తున్నారు. సో జెన్జీ ఈ స్టిగ్మా నుంచి బయటపడిందంటే కాస్త హ్యాపీనెస్ని చూసే అవకాశం ఉంది. ఇంకా ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ డినైడ్ బై ఫ్రెండ్స్ అనేది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఒకవేళ కనుక ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే, ఫ్రెండ్స్ చేతిలో మోసానికి గురైతే అదేదో చేంజ్ లాగా, అదేదో గ్రోత్ లాగా ఫీల్ అవుతున్నారు. లేదంటే ఒంటరిగా ఉండడం ప్యాషన్ లాగా ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా ఫ్రెండ్స్ని వదిలేయడం తప్పు అని ఫీల్ అవుతున్నారు. కానీ ఫ్రెండ్స్ని వదిలేయడమే కరెక్ట్. ఎస్, మీరు విన్నది కరెక్ట్. మీకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఆ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్ ఆలోచనలతో ఉంటే, 20 ఏజ్ ఉన్నప్పుడు ఆ ఏజ్లో వచ్చే ఆలోచనలు, ఆ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్కి ఆ ఏజ్లో ఫైట్ చేయగలిగే కొన్ని రకాల మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తారు. అదే 20 ఏళ్ళ మైండ్ సెట్తో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీరు 30 ఏళ్ళ వయసుకు వచ్చినప్పుడు కూడా వాళ్ళే ఫ్రెండ్స్గా ఉండాలనుకోవడం మీరు చేస్తున్న అతిపెద్ద మూర్ఖత్వం. మీరు 30 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఆ వయసుకు తగ్గట్టు ఆ వయసు ఆలోచనలతో ఉన్న వాళ్ళతో మాత్రమే మీరు ఉండాలి. మీరు 30 ఏళ్ళ వయసులో ఉన్నా కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆలోచనలు వయసు ఉన్న వారితో మీరు కనుక ఫ్రెండ్షిప్ చేస్తే ఖచ్చితంగా మీరు లైఫ్లో వెనకబడ్డమే కాదు, మీరు మోసానికి కూడా ఈజీగా గురవుతారు. లేదా మీరు చేరుకోవాల్సిన వాటికి చాలా కష్టపడుతూ చేరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీ మైండ్ అప్గ్రేడ్ అవ్వకపోవడం వల్ల. అలాగని కొంతమంది ఓవర్ స్మార్ట్గా 30 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు 60 ఏళ్ళ వయసుతో ఫ్రెండ్షిప్ చేయాలని ట్రై చేస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. మీ వయసుకు తగ్గట్టు, మీ ఆలోచనలకు తగ్గట్టు ఎస్, సీనియర్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. మనకంటే 1 సంవత్సరం పెద్దగున్నా, వయసులో చిన్నగున్నా, మన ఆలోచన విధానం వయసును బట్టి కాకుండా మనకు వచ్చే ఆలోచనలు మరియు వాటి అవసరాలకు వాటి సొల్యూషన్స్ ఇవ్వగలిగే మైండ్ సెట్ తోటి మనం చుట్టూ ఉంటే కనుక ఈ ఫిఫ్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఫ్రెండ్స్ తోటి బిట్రేయల్ అనేది ఎక్కువగా ఆలోచించకుండా ఉంటాం. ఇంకా సిక్స్త్ ప్రాబ్లం, మీ పేరెంట్స్ ఏదైతే ఉన్నారో, పేరెంట్స్ అంతా జెన్జీ కిడ్స్ని టూల్స్ లాగా ఆలోచిస్తున్నారు. ఎస్, జెన్జీ కిడ్స్ అందరినీ పేరెంట్స్ టూల్స్ లాగా, వాళ్ళని రిటైర్మెంట్ ఫండ్స్ లాగా, లేదు అంటే వాళ్ళు సాధించలేని మెడల్స్ సాధించుకొచ్చే ఒక రోబోట్స్ లాగా చూస్తున్నారు. మీరు మీ పేరెంట్స్కి వాళ్ళ యొక్క సర్వైవింగ్, అలాగే వాళ్ళ యొక్క లెర్నింగ్ కెపాసిటీ, అలాగే వారి యొక్క డిఫరెంట్ టైమ్ లైన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయకుండా వారి కళల కోసం మాత్రమే బతుకుతూ వారికి మీ యొక్క ప్రాబ్లమ్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. సో యువర్ పేరెంట్స్ డిడెంట్ హ్యావ్ టూల్స్ టు డూ ఎనీ వర్క్ ఇన్ యువర్ లైఫ్. మీ పేరెంట్స్ ఏదైనా మీకు గోల్ ఇచ్చినప్పుడు ఆ గోల్ని అచీవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎంతో కొంత సొల్యూషన్ ఉందా లేదా, గైడెన్స్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ కనుక వాళ్ళు ఏదో ఇతరుల అవసరాలు మరియు పొగడ్తలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ గైడెన్స్ని మీ మీద రుద్దుతున్నట్టు మీకు అనిపిస్తే మీరు ఆ విషయాన్ని లైట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోవాల్సిందే. లేదు అంటే వాళ్ళు ఏదో చీకట్లో లాంతర్ని చూసి అటువైపు పరిగెడుతుంటే వారి వెనుక మీరు పరిగెట్టిన వాళ్ళు అవుతారు. ఇంకా లాస్ట్ ప్రాబ్లం జెన్జీకి 30. ఎస్, జెన్జీ అనేవాళ్ళు 30+ అనే ఏజ్ని ఒక ముసలి ఏజ్గా ఫీల్ అవుతున్నారు. 30 అనే దాన్ని టచ్ చేయగానే, అలాగే ఆ టైంలో సెటిల్మెంట్, అలాగే ఆ టైంలోనే ఫైర్ అంటే 30+ ఏజ్లోనే రిటైర్డ్ అయిపోవాలని ఆలోచిస్తున్నారు. ఒకవేళ 30+ ఏజ్లో జాబ్ వదిలేసి బిజినెస్లోకి ఎంటర్ అవ్వకపోతే అదొక ఫెయిల్యూర్ లాగా ఫీల్ అవుతున్నారు. అలాగే మీరు 30+ ఏజ్లోనే మెచ్యూర్గా ఉండాలి అని ట్రై చేస్తున్నారు. నిజానికి జెన్జీ మర్చిపోతుంది ఏంటంటే, ఈ భూప్రపంచంలో సగం మంది పైనే 30 తర్వాత వారి యొక్క కెరియర్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళు కెరియర్ని ఎండ్ చేయడమే 30లో ఎండ్ చేయాలని చూస్తున్నారు. అలాగే 30లో స్టార్ట్ చేయడం అనేది ఒక టూ లేట్ ప్రాసెస్ లాగా ఫీల్ అవుతున్నారు. సో 30 అనేది ఎప్పుడూ కూడా స్టార్ట్ చేసే ఏజ్ మాత్రమే, అది ఏదైనా కావచ్చు. సో టోనీ రాబిన్స్ లాంటి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ చెప్పింది ఏంటంటే, KFC దాని యొక్క ఫౌండర్ ఆ సంస్థను స్థాపించిన వయస్సు 70 సంవత్సరాలు. సో 30+ అనేది మీరు కొత్తగా నేర్చుకోవాల్సిందే కానీ రిటైర్మెంట్ ఏజ్ కాదు అని స్పష్టంగా చెప్తున్నారు. సో ఇవి 7 ప్రాబ్లమ్స్ జెన్జీ ముఖ్యంగా ఫీల్ అవుతుంది. అలాగే వీటికి కొన్ని సుస్పష్టంగా ఉన్న వాటిని వారు మాత్రమే వెతుక్కొని క్లియర్ కట్ గైడెన్స్ అనేది ఎక్కడా దొరకదని తెలుసుకొని వారికి ఏం కావాలో స్పష్టంగా పుస్తకంలో రాసుకుంటే కానీ వాటిని కనిపెట్టలేరు అని ప్రముఖ సైకాలజికల్ శాస్త్రవేత్తలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా మీకు ఏదైనా జెన్జీ, ముఖ్యంగా జెన్జీ బ్యాచ్ అయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రాబ్లమ్ని పేపర్పై రాయండి. రాసిన తర్వాత ఆ ప్రాబ్లం అనేది ఆన్సర్
ఆ పేపరే మీకు ఇస్తుంది. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని మీ అందరికీ డౌట్ ఉండొచ్చు. ఎప్పుడైతే మన బ్రెయిన్ నిమిషానికి 18 ఆలోచనలు చేస్తుంది, మీ ఆలోచనలు ఫ్లాష్ లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ ఆలోచననైతే మనం పేపర్ మీద మన చేతితో రాస్తామో ఆ రాసిన ఆలోచనని బ్రెయిన్ 72 గంటల పాటు ఆలోచిస్తూనే ఉంటుంది సబ్కాన్షియస్గా. ఇదే సూత్రాన్ని సైకాలజిస్టులు జెన్జీ కిడ్స్కి వరంలా పనిచేస్తుందని సూచిస్తున్నారు. సో థ్యాంక్ యూ గైస్. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.